వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. ఇప్పుడు చాలా సార్లు మనం వింటూ ఉంటాం స్టాక్ మార్కెట్ పడిపోయింది. మరి మనం ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా? సర్లే మనం అర్థం చేసుకుందామని వెళ్ళే సమయానికి ఒక్కోరు ఒక్కోటి చెప్తూ ఉంటారు. ఏంటి ఈ కన్‌ఫ్యూజన్ అని అసలు అందులోకి అడుగే పెట్టకుండా వెళ్ళిపోతూ ఉంటాం మనం. కానీ దీనికి గూడా ప్రాపర్ ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ తీసుకుంటే మీరు గూడా చక్కగా ఇన్వెస్ట్ చేసుకొని మీరు లాభాలు పొందొచ్చు అని గానుగపాటి ట్రేడింగ్ అకాడమీ మనకు చెప్తుందనమాట. ఇప్పుడు అకాడమీ నుంచి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రామచంద్రమూర్తి సార్ మన ముందే ఉన్నారు. సార్‌ని అడిగి అసలు ఎందులో ఇన్వెస్ట్ చేయొచ్చు? అసలు ఈ ట్రైనింగ్ వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతుంది? ఇవన్నీ గూడా తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? నమస్తే అండి. బాగున్నాండి. సార్ ఇక్కడ మా నిజంగానే పబ్లిక్‌కి చాలా మందికేంటంటే ఇన్వెస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ తెలుసుకోవాలని ఒక ఉత్సుకత గూడా ఉంటుంది. కానీ అది అసలు ఎలా తీసుకోవాలి ఏంటి తెలీదు. ఫస్ట్ మనం ట్రైనింగ్ గురించి మాట్లాడే ముందు ఇప్పుడు ఆగస్ట్‌లో గాని ఈ ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే అట్‌లీస్ట్ ఒక 3 కంపెనీస్‌లో ఎందులో ఇన్వెస్ట్ చేస్తే బావుంటుంది సార్? వెరీ గుడ్ అండి. యాక్చువల్‌గా ఇవాళ ఆగస్ట్ వచ్చి ఆల్మోస్ట్ అయిపోతుంది. మార్కెట్స్ కూడా బాగా ఫాల్ అవుతున్నాయి. యాక్చువల్‌గా ఏంటంటే ఇక్కడ రికవరీ అనేది స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది. 25,000 దగ్గర మేజర్ సపోర్ట్ తీసుకుంది నిఫ్టీ. సో అలాగే ఇప్పుడు ట్రంప్ టారిఫ్ 50% పెంచాడు కాబట్టి అదొకటే మేజర్ న్యూస్. ఇదే గనక ఉక్రెయిన్ గానీ, ఈ రష్యా పీస్ టాక్స్ గనక వర్కౌట్ అయితే మనకు కూడా పెద్ద భారీ ఓవర్ట్ అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సార్ మీరన్నట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచి స్టాక్స్ ఏమున్నాయంటే ఫస్ట్ టీసీఎస్ ఉందండి. టీసీఎస్ 3,100 ప్రెజెంట్ దగ్గర ఉంది. అది 4,400 నుంచి ఫాల్ అయింది. సో ఓకే. ఐటీ ఇప్పుడు నెక్స్ట్ క్వార్టర్ వచ్చి మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 3,100 ఆ రేంజ్‌లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే అది 3,300, 400 దాకా కూడా ఉంది. నెక్స్ట్ 2, 3 మంత్స్ హోల్డ్ చేసుకుంటే మంచి టార్గెట్స్ వస్తాయి. ఓకే. ఓకే. తర్వాత వచ్చి సిఎట్. హ్మ్. సిఎట్ కూడా ఇది 3,150, 3,200 ఆ రేంజ్‌లో ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు రెండో కంపెనీ. ఇది కూడా 3,500 దాకా టార్గెట్స్ ఉన్నాయి. ఓకే. సో మూడోది ఏంటంటే గ్లెన్మార్క్ ఫార్మా కంపెనీ. హుహు. ఇది 1940 ఆ రేంజ్‌లో ఉంది. సో ఇప్పుడు ఇది 22,100 దాకా కూడా ఛాన్స్ ఉంది. ఇది హ్మ్. కేవలం నా వ్యక్తిగత అభిప్రాయమే. మేము కూడా టెక్నికల్ అనాలిసిస్ చూసి మీకు చెప్తున్నా. సో మీరు కూడా 1, 2 సార్లు ఆలోచించుకొని డిసైడ్ చేసుకోండి. సార్ కానీ ఇక్కడ మీరు కంపెనీలు చెప్పండి అనంగానే టక్కున మీరు 3 చెప్పగలిగారు. అంటే వాటిని మీరు ఎలా అనాలిసిస్ చేస్తారు? ఎలా మీకు తెలుస్తుంది వీటి వల్ల ప్రాఫిట్ వస్తుంది? ఇప్పుడు లాస్ పడిపోయింది కదా! మళ్ళీ పడిపోతదేమో అని భయపడతారు ఇన్ జనరల్‌గా. అవునండి. బట్ మీకెలా తెలుస్తుంది సార్? అదేనండి. మేము గూడా యాక్చువల్‌గా ఎక్స్‌పీరియన్స్ మీద టెక్నికల్ అనాలిసిస్, ఫండమెంటల్ అనాలిసిస్ ఇవి నేర్చుకున్నాం. సో, అలా నేర్చుకోవటం వల్ల ఏంటంటే లాట్ ఆఫ్ బుక్స్ అవి చూసి అంటే మార్కెట్‌ని స్టడీ చేయడానికి ఒక పద్ధతి ఉంది. ప్రతిదానికి హ్మ్. కూడా ఒక పద్ధతి ఉంటది. ఆ పద్ధతి హ్మ్. ప్రకారం మనం కూడా నేర్చుకుంటేనే మనం సక్సెస్ అవుతాం. ఓకే. సో, అలా మేము నేర్చుకున్నాం. అలా ఆ ప్రాసెస్‌లో నేను కూడా ఇనీషియల్‌గా చాలా లాస్ అయ్యాను. హ్మ్. తర్వాత ఎందుకు లాస్ అయ్యాను, ఏంటి అని అనలైజ్ అవును. చేసుకొని, ఆ తర్వాత నేను మార్చుకొని సో, ఒక ప్రాసెస్ ఉంది. అది నేర్చుకున్నాను అనమాట. అలా ఓకే. మీకు చెప్తున్నాను. ట్రైనింగ్ విషయానికొస్తే మీకు చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఆల్‌మోస్ట్ 20 ఇయర్స్‌గా చాలా మందికి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. మీరు ఇదే ఫీల్డ్‌లో ఉన్నారు. కానీ నిజంగా ట్రైనింగ్ అనేది ఎందుకు అవసరం అంటారు సార్? ఈ స్టాక్ మార్కెట్ సంబంధించి? గుడ్ క్వెషన్ మేడం. మంచి క్వెషన్ అడిగారు. ట్రైనింగ్ అసలు ఎందుకు అవసరం అని. చాలామంది అనుకుంటారు ఇప్పుడు మా దగ్గర మనీ ఉంది. సో, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేశాను. సో, షేర్లు అక్కడ కంపెనీలో షేర్లు ఉన్నాయి. రోజు టీవీలో, న్యూస్‌లో మనకి ఉన్నాయి. సో, ఇప్పుడు అసలు నేను స్పెసిఫిక్‌గా అసలు ఆ ట్రైనింగ్ ఎందుకు తీసుకోవాలి అనే క్వెషన్ వస్తుంది. దీనికి నా పాయింట్ ఏంటంటే మనము ఇంట్లో ఇప్పుడు బియ్యము, చింతపండు, ఉప్పు, కూరగాయలు ఇవన్నీ తెచ్చుకున్నాం అనుకోండి. వంట వండుకున్నట్టేనా? కాదు. డెఫినైట్‌లీ స్టవ్ వెలిగించాలి, సో, వండాలి. వంట చేయటం అనేది అది స్కిల్. అవును. సో, ఇప్పుడు నేను ఎలా పడితే అలా కాంబినేషన్ కలిపేసాననుకోండి, మనం నిజమే. తినగలమా? సో, తినలేం. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. సో, హ్మ్. ఇవన్నీ ఇప్పుడు డబ్బులున్నాయి నా దగ్గర, ఇక్కడేమో కంపెనీస్ ఉన్నాయి, హ్మ్. ఇక్కడేమో ట్రేడింగ్ అకౌంట్ ఉంది, నేను ఏది పడితే అది కొనుక్కోగలను అనుకున్నంత మాత్రాన డబ్బులు రావు. సో, ఇక్కడ అవును. మనం బేసిక్ మోటో ఏంటంటే మనకి ప్రాఫిట్ రావాలి. ప్రాఫిట్ రావాలంటే పద్ధతి ఉంది. అవును. సేమ్ లైక్ మన ఇంట్లో బియ్యం ఉన్నంత మాత్రాన అన్నం రాదు. హ్మ్. దానికో పద్ధతుంది. ఉంటుంది. ఉంటుంది. అవును. ఇన్ని గ్లాసులు నీళ్ళు పోయాలి, ఇంత చేయాలి. అంటే ఎందుకు మనం చెప్తున్నానంటే ఈ కుకింగు, డ్రైవింగు, ట్రేడింగు ఈ 3 ఒకటే.
ఓకే. సో, వాటికి రిలేషన్ ఉంది. అంటే మన ఇష్టం కాదు. దానికో అవును. పద్ధతి వాటికో ఉంది. పద్ధతి ఉంటది. అదే చేయాలి ఆ మనం. అవును. పద్ధతి ప్రకారమే చేయాలి. అవునవును. సో, ఇప్పుడు ఈవెన్ కుకింగ్‌లో కూడా సాల్ట్ ఇష్టం అని కొంచెం ఎక్కువ వేసామనుకోండి, మనమే తినలేం. మంచిది కాదు. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు నా ఇష్టం, ఇప్పుడు నేను రిలయన్స్ బాగుంది నేను కొనేస్తాను అంటే, ఆ రిలయన్స్ ప్రాఫిట్‌లో ఉండాలి. హ్మ్. అది టెక్నికల్‌గా సపోర్ట్ లెవెల్‌లో ఉండాలి. హ్మ్. సో, అలా అది అర్థం చేసుకోగలిగితేనే మనం సక్సెస్ అవుతాం. సూపర్బ్! సో కరెక్ట్‌గా చెప్పారు సార్. నిజంగానే ఎందుకంటే ఇప్పుడు వాస్తవమే. ఇప్పుడు రైస్‌లో మీరన్నట్టుగానే రైస్ వండడానికి గూడా కొత్త కొత్త హ్మ్. పద్ధతులొచ్చినాయి. ఇంతకుముందు ఏదో కట్టెల పొయ్యి మీద వండినా మళ్ళీ అక్కడితో ఆగిపోవడానికి లేదు. మళ్ళీ కొత్త అవునండి. అవునండి. రైస్ కుక్కర్ అనో, అవును. విజిల్ అనో అట్లనే మీరు ఈ ట్రైనింగ్‌లో అవును. గూడా మనకు ప్రతీదీ అవునండి. తెలుసుకుంటూ ఉండాలి. వాస్తవం అవునండి. ఆ రైట్. కాంబినేషన్‌లో మనకి ట్రెండ్ అదే అర్థం కావాలి. అవును. ఇక్కడేంటంటే ఈ మార్కెట్‌లో 2 రకాల పీపుల్ ఉంటారండి. ఒకడు అన్‌ప్రొఫెషనల్, ఒకడు ప్రొఫెషనల్. హ్మ్. ఇప్పుడు అన్‌ప్రొఫెషనల్ ఎప్పుడు చూసినా మార్కెట్‌కి అగైనెస్ట్ ఉంటారు. హ్మ్. సో, మార్కెట్ బయింగ్‌లో ఉంటే వీళ్ళు సెల్లింగ్‌లో ఉంటారు. ఇదేమో సెల్లింగ్‌లో ఉంటే బయింగ్‌లో ఉంటారు. ఓకే. దానివల్ల ఎప్పుడు లాస్ అవుతాం. హుహు. సో, ప్రొఫెషనల్ ఏంటంటే మార్కెట్‌ని ఫాలో అవుతుంటాం. సో, వాళ్ళు చూడాల్సిన పద్ధతిలో చూస్తున్నారు. హ్మ్. వీళ్ళు చూడాల్సిన పద్ధతిలో చూడట్లేదు. హ్మ్. అదే డిఫరెన్స్. రైట్. సో, ఇప్పుడు మేము గూడా ఫస్ట్ తెలియక లాస్ అయ్యాం. తర్వాత మేము గూడా నేర్చుకున్నాం. ఓకే. ఇలా చూడాలి. కొన్నిసార్లు మీరిప్పుడు అన్నట్టుగా ట్రైనింగ్ హ్మ్. తీసుకోవడం వల్ల అంతెందుకు సార్ ఎగ్జాంపుల్ నేనే ఏదో మామూలుగా మనం ట్రై హ్మ్. చేసి తెలుసుకుందాం అని చూసినప్పుడు ఎవరో 100 కాల్స్ చేస్తారు. మీరు ఇన్వెస్ట్ చేయండి. మీకు ఈరోజు హ్మ్. ఇంత లాభాలు తెచ్చేస్తాం అని అంటారు. హ్మ్. వాళ్ళని నమ్మొచ్చా లేదో కూడా తెలీదు. అవును. సో, ఈ ట్రైనింగ్ ద్వారా మనం అవునండి. నమ్మొచ్చా? ఎంతవరకు ఏంటి అవునండి. అని ఒక హెల్ప్ అవుతది మనకి. అసలు ఇప్పుడు ఒక స్టేజ్‌కొచ్చాక ఇప్పుడు ఇంకొకళ్ళు మీరన్నట్టు వేరే వాళ్ళని నమ్మి డబ్బులు లాస్ అయ్యే అదేదో మనమే నేర్చుకొని, మనమే రైట్. స్కిల్స్ పెంచుకొని డెవలప్ ట్రూ. అవ్వచ్చు కదా! సో, అవును. అందుకని ఏంటంటే ఇప్పుడు ఎంతకాలం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతాం. అందులో ఇంకోటేంటంటే ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలంటే, హ్మ్. ఇప్పుడు వేరే వాళ్ళకి ఎక్కువ అమౌంట్ మనం ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫిడెన్స్‌గా ఇవ్వలేం. అవునవును. కాబట్టి ఇదంతా మనం కూడా నేర్చుకోవటం వల్ల మంచి బెనిఫిట్ వస్తుంది. రైట్. సార్ ఇందులో ట్రైనింగ్‌లో గూడా ఎటువంటి ట్రైనింగ్ అనేది ఇస్తూ ఉంటారు సార్? స్టాక్స్ కంటే ఏమన్నా సిలబస్ కానీ ఇట్లా వీటికి అవునండి. స్పెసిఫిక్‌గా ఉంటుందా? డెఫినెట్‌గా అండి. దీనిలో ఇప్పుడు ఇంటర్నేషనల్ సిలబస్ ఉంది. అలాగే హుహు. ఎన్ఎస్‌సి మన సెబీ అప్రూవ్డ్ ఎన్ఎస్‌సి గాని, బీఎస్‌సి గాని హుహు. కోర్సెస్ సిలబస్ ఇస్తున్నాం. ఓకే. దానిలో ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ బేసిక్‌గా ఉంటుంది. దానిలో ఒక 8 ఇండికేటర్స్ ఉంటాయి. హ్మ్. ఇప్పుడు ఎంఏసీడీ అని, హిస్టోగ్రామ్ అని, స్టోకాస్టిక్స్ అని, 8 ఇయర్ బ్యాండ్ ఇలా మనం 8 ఇండికేటర్స్ పెట్టుకొని ఆ మార్కెట్ యొక్క మూవ్‌మెంట్ అనేది మనం చూస్తాం. ఓకే. అది చూడటం ద్వారా ఏంటంటే మనకి అసల టెక్నికల్‌గా షార్ట్ టర్మ్‌లో మార్కెట్ యొక్క మూవ్‌మెంట్ ఎలా ఉంటది ఏంటి అర్థమవుతాయి. హ్మ్. అట్ ద సేమ్ టైమ్ లాంగ్ టర్మ్‌లో కావాలనుకోండి, దానికి ఫండమెంటల్ అనాలిసిస్ అని కంపెనీ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ లాస్ స్టేట్మెంటు, ఈపీఎస్ రేషియోస్, పీఈ రేషియో కరెక్ట్‌గా ఉందా ఇవన్నీ చూస్తాం అన్నమాట. ఓకే. సో, ఈ 2 మనం చూడటం వల్ల మనకి మార్కెట్‌ని కరెక్ట్‌గా అసెస్ చేయగలం. యాస్ వెల్ యాస్ షార్ట్ టర్మ్‌లో గాని, లాంగ్ టర్మ్‌లో గాని అసెస్ చేయగలం. ఓకే. సార్ లాంగ్ టర్మ్ అన్నారు కాబట్టి అదే పాయింట్‌కొస్తే కొంతమంది లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారు గదా! ముందు జాగ్రత్త కోసమని. వాళ్ళేమంటారంటే మేము ఆల్రెడీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాకేం పెద్దగా ట్రైనింగ్ అవసరం లేదనే థాట్‌లో ఉంటారు. అది నిజమేనా సార్? వాళ్ళకి అవసరం ఉండదంటారా? ఇది 2010 వరకు కరెక్టే మేడం. హుహు. ఆఫ్టర్ 2010 తర్వాత ఏమైందంటే, ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ అంతా కూడా ఏమవుతుందంటే, ఇప్పుడు హ్మ్. ఎవరు కూడా ఇప్పుడు ఒక కంపెనీలో ఎంప్లాయీస్ ఇవాళ ఉంటే, హ్మ్. అంతకుముందు 2010 బిఫోర్ వరకు ఒక లాయల్టీ ఉండేది. హ్మ్. ఇప్పుడు ఎవరైనా ఎంప్లాయీస్ ఉన్నారో కంపెనీలో వర్క్ చేస్తున్న కనీసం 2, 3 ఏళ్ళు, 4, 5 ఏళ్ళు చేసేవాళ్ళు. హ్మ్. ఇవాళ 2 మంత్స్, 3 మంత్సే మారిపోతున్నారు. అవును. అటు కంపెనీకి లాయల్టీ రావట్లేదు, ఇటు ఎంప్లాయీస్‌కి రావట్లేదు. హ్మ్. హ్మ్. కాబట్టి వాళ్ళ లాంగ్ టర్మ్ అనేది ఏమైందంటే సస్పిషియస్ అయిపోయింది. అంటే చాలా కంపెనీలు ఏమవుతున్నాయంటే ఈ కాంపిటీషన్ హెవీగా ఉంది. హ్మ్. అలాగే ఇవాళ సక్సెస్‌ఫుల్‌గా రన్ అయ్యే కంపెనీ మళ్ళీ ఒక 4, 5 ఏళ్లలో ఉంటదో లేదో కూడా తెలియని అవును. పరిస్థితిలో ఉంది. వాస్తవం. చాలా కంపెనీలు డౌన్ అయిపోయినాయి. ఇప్పుడు మనం చూస్తే యెస్ బ్యాంక్ ఉంది. హ్మ్. 4 ఇయర్స్, 5 ఇయర్స్ బ్యాక్ టాప్‌గా ఉన్న కంపెనీ అవును. ఇవాళ లేదు. కింగ్ ఫిషర్ తర్వాత ఇలా చాలా కంపెనీలు చాలా డౌన్ అయిపోయినాయి. సో, వాళ్ళకి ఊరికే నేను ఇన్వెస్ట్ చేసేసాను, నేను కళ్ళు మూసి కూర్చుంటాను అంటే ఇవాళ ఆ పరిస్థితి లేదు. అవును. కాబట్టి వాళ్ళు గతంలో హ్మ్. పెట్టుకున్నదంతా ఒక్కసారిగా ఇప్పుడు మొత్తం పోయే పోయుండొచ్చేమో ఛాన్సెస్ చెప్పలేము. కూడా ఉన్నాయి. హ్మ్. సో, ఇప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్‌కే అసలు ఎక్కువ ట్రైనింగ్ కావాలి. హ్మ్. ఎందుకంటే ఫండమెంటల్ అనాలిసిస్ అట్‌లీస్ట్ ఎవ్రీ క్వార్టర్‌లీ కంపెనీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి? మనం హ్మ్. తీసుకున్న కంపెనీ బాగుందా? లేదా? అసలు అది ఇంకా గ్రోత్ ఉందా? లేదా? అవన్నీ చూసుకోవాలి. హ్మ్. ఇవాళ ఎవరం కూడా కళ్ళు మూసుకొని నేను ఇన్వెస్ట్ చేసేస్తానంటే అవ్వదు. అవును. సో, కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఫండమెంటల్ అనాలిసిస్ మీకు చాలా క్లియర్‌గా చెప్తామనమాట. ఈవెన్ ఓకే. ఒక ఐడియా తెచ్చుకోవటం అసలు బేసిక్‌గా ప్రాఫిట్ లాస్ స్టేట్మెంట్, బ్యాలెన్స్ షీట్ ఎలా చూడాలి? దానిలో ప్రాఫిట్ లాస్‌లో ఏం చూడాలి? హ్మ్.
అలాగే బ్యాలెన్స్ షీట్‌లో ఒక కంపెనీ స్ట్రెంగ్త్ ఎలా తెలుస్తుంది. అలాగే రేషియోస్ ఉంటాయి. సో, పీఈ రేషియో అని, ఈపీఎస్ అని ఇవన్నీ మనం చూస్తే గానీ, అది నేర్చుకుంటే గానీ అర్థం కాదు. ఓకే. సార్ ఇక్కడ లాంగ్ టర్మ్‌లో వాళ్ళకి ఒక రకమైన ట్రైనింగ్ అవసరము. బట్ లాంగ్ టర్మ్ గాకుండా ఇప్పుడున్న పరిస్థితులు మీరన్నట్టుగానే ఫ్యూచర్ వరకు మనకెంత ఓపిక ఉండదు ఫస్టు. అవును. సో, షార్ట్ టర్మ్ ప్రాఫిట్స్ డెఫినెట్‌లీ కోరుకుంటారు. మరి కానీ వాళ్ళకి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళకి ట్రైనింగ్ ఎలా బెనిఫిట్ అవుతుంది సార్? షార్ట్ టర్మ్ వాళ్ళకేంటంటే టెక్నికల్ అనాలిసిస్ అండి. హుహు. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. హ్మ్. సో, చార్ట్స్ చూడటం అనేది నేర్పిస్తాం. ఓకే. సో, చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ స్క్రీన్ బేస్డ్ ట్రేడింగ్ చేస్తున్నారు. స్క్రీన్ చూసి హ్మ్. ఒక బయింగ్, సెల్లింగ్ గన్ షాట్‌గా గట్ ఫీలింగ్స్‌తో చేస్తారు. హ్మ్. వాళ్ళందరూ లూజర్స్ అవుతారనమాట. అలా కాకుండా ఏంటంటే ఈ టెక్నికల్ అనాలిసిస్ ఎక్స్‌క్లూజివ్ ఫర్ డే ట్రేడర్స్ కానీ, షార్ట్ టర్మ్ ట్రేడర్స్. సో, వీళ్ళందరికీ ఏంటంటే మీకు యాక్యురేట్‌గా ఆ చార్ట్స్‌ని చూస్తే ట్రెండ్ అర్థమవుతుంది. మనం హుహు. టార్గెట్స్, స్టాప్ లాస్‌లు ఎలా పెట్టుకోవాలి, మనీ మేనేజ్మెంట్, సైకాలజీ మేనేజ్మెంట్ ఇవన్నీ నేర్పిస్తాం అనమాట. ఓకే. సో, వీళ్ళు ఎక్స్‌క్లూజివ్‌గా షార్ట్ టర్మ్ ట్రేడర్స్ ఏమో టెక్నికల్, లాంగ్ టర్మ్ ట్రేడర్స్‌కి ఏమో ఫండమెంటల్ అనాలిసిస్ వస్తాయి. ఓకే. ఇప్పుడు నేను ఇంకోటి ఏం చెప్తున్నానంటే కాంబినేషన్. హ్మ్. ఇప్పుడు మరీ వాళ్ళు ఎలా ఉందంటే కంప్లీట్ లాంగ్ టర్మ్ ఉన్నోళ్ళకి సక్సెస్ అవ్వట్లా. మరీ షార్ట్ షార్ట్ టర్మ్ టర్మ్ ఉన్నోళ్ళు వాళ్ళకి సక్సెస్ అవ్వట్లా. అవ్వట్లేదు. సో, కొంత ఫండ్ ఏం చేయాలంటే మనం లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి. కొంత షార్ట్ టర్మ్ చేయాలి. సో, హ్మ్. ఇప్పుడు అందరం కూడా ఏమవ్వాలంటే మల్టీ టాస్క్ చేయాలి కాబట్టి హ్మ్. కాంబినేషన్‌గా చేసుకోవాలి. సో, అందుకే ఈ 2 నేర్పిస్తాం. ఓకే. ఓకే. దీంతో పాటు ఇంకా ఏంటి గోల్డ్, సిల్వర్ ఇప్పుడు చాలా షైన్ అవుతున్నాయి. అవును. వాటిల్లో కూడా కమోడిటీస్‌లో ఎలా చేసుకోవాలో చెప్తాం. ఆ తర్వాత మ్యూచువల్ ఫండ్స్, బాండ్స్, ఈటీఎఫ్ మొత్తం అసెట్ క్లాసెస్ అన్నీ చెప్తాం. 2 మంత్స్ ప్రోగ్రామ్, 2 మంత్స్ కోర్సు. ఓకే. ఓకే. 2 మంత్స్ కోర్స్ అంటే ఇక్కడ ఆబ్వియస్‌లీ మనకు అర్థమవుతుంది సార్. ఎవరైనా అసలు దీనికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అవ్వచ్చు. ఎలిజిబిలిటీ పర్టిక్యులర్‌గా ఉంటుందా సార్ దీనికి ఏమన్నా? ఎలిజిబిలిటీ ఏంటంటే మినిమమ్ ఒక గ్రాడ్యుయేషన్ లెవెల్ అన్నా చదువుకొని ఉంటే హ్మ్. ఈజీగా ఉంటుంది. అర్థం చేసుకోవడం. బట్ రెండోది ఇంట్రెస్ట్ బాగా ఉండాలి. రైట్. రైట్. ఇప్పుడు ఒకవేళ నేను చదవకపోయినా ఇంట్రెస్ట్ బాగా ఉన్నవాళ్ళు నేను నేర్చుకుంటాం. ఓకే. అంటే మేజర్ పక్కా అని కాదు. బట్ ఉంటే ఈజీగా అర్థమవుతుంది. బట్ లేకపోయినా మీకు ఇంట్రెస్ట్ హ్మ్. ఉంటే ఈజీగా హ్మ్. అర్థమవుతుంది. అవునండి. రైట్. సార్ మరి అలా ఉన్న వాళ్ళకి అందులో మీరు కంటెంట్ చెప్పారు గదా! అంటే సిలబస్ కానీ ఇదంతా గూడా మీరన్నట్టు ఇవే ఉంటాయా? అండ్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ఆప్షన్స్ కూడా ఉంటాయా? ఉంటాయండి. కోచింగ్ వచ్చి 2 టైప్స్ చెప్తాము. హ్మ్. ఆన్‌లైన్ ఉంది, ఆఫ్‌లైన్ ఉంది. హ్మ్. సో, సేమ్ టైమింగ్స్ 2 కూడా. హ్మ్. ఇవాళ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ బ్యాచ్ వచ్చి 8:30 టు 9:30 ఈవినింగ్. ఓకే. సో, మీకు ఏంటంటే హ్యాపీగా ఆఫీస్ అయ్యాక ఆఫీస్ జాయిన్ అయ్యాక అవ్వచ్చు. రావచ్చు. రావచ్చు. మార్నింగ్ కూడా ట్రేడింగ్ ఉంటది కాబట్టి ఈవినింగ్ నేర్చుకోవచ్చు, లెర్నింగ్ చేసుకోవచ్చు. రైట్. రైట్. సో, 8:30 టు 9:30 మీరు ఈవెన్ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వచ్చేయచ్చు. ఆఫీస్ మాది నిజాంపేటలో ఉంది. అక్కడికి రావచ్చు. లేదా ఆన్‌లైన్‌లో అంటే గూగుల్ మీట్‌లో మీకు లింక్ పంపిస్తాం. ఓకే. ఓకే. సో, దానిలో జాయిన్ అవ్వచ్చు. ఇప్పుడు అండ్ చాలామంది హ్మ్. ఆన్‌లైన్ నేర్చుకుంటున్నారు. హ్మ్. సో, దగ్గర ఉన్నవాళ్ళు ఆఫ్‌లైన్ వస్తుంటారు. ఓకే. మీరిందాకన్నట్టు కంటెంట్ అంతా కూడా లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ లేకపోతే మిక్స్డ్ ఇవే ఉంటాయి సార్? ఇంకేమేమి యాడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్? ఇంకా ఇవన్నీ మొత్తం ఆల్ అసెట్ క్లాసెస్ చెప్తామండి. ఓకే. ఓకే. అంటే మా దగ్గరకొచ్చాక కంప్లీట్ వచ్చేస్తుంది మీకు. అదే మన డబ్బు సంపాదించి పెట్టాలి మనకి అనే అన్నీ. టాపిక్‌కి మీరు ఏమేమి కావాలో అవన్నీ అన్నీ ఇస్తాం. నేర్పించి పెడతారు. అన్నీ ఇస్తాం. ప్లస్ హ్మ్. మెటీరియల్ ఇస్తాము. హ్మ్. ఇది సెబీ మెటీరియల్, ఎన్ఎస్‌సి ఓకే. మెటీరియల్ ఓకే. ఇస్తాం. తర్వాత రన్నింగ్ నోట్స్ ఇస్తాము. తర్వాత ఓకే. ఓకే. కన్సెంట్ ఇస్తాము. సో, ఇంకోటేంటంటే ఇప్పుడు ఒక బ్యాచ్‌లో మీకు సరిగ్గా అర్థం కాకపోయినా, లేకపోతే గ్యాప్ వచ్చినా ఇంకో బ్యాచ్‌లో ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఓహ్! ఇదో అంటే బెనిఫిట్ ఉంది బెనిఫిట్ హ్యాపీగా. ఇస్తాం. ఇప్పుడు మీరు మళ్ళీ వినలేదు మేము చెప్పం అలా కాకుండా ఎందుకంటే మీరు సక్సెస్ అయితేనే మేము సక్సెస్ అవుతాం. రైట్. రైట్. సో, ఎగ్జాక్ట్‌లీ. అలా చేసుకోవచ్చు. సార్ ఇక్కడ ఎంప్లాయీస్‌తో పాటు కొన్నిసార్లు ఇంట్లో కూడా హౌస్ వైఫ్ ఈ మధ్య చూజ్ చేసుకుంటున్నారు. ఏంటంటే బాగా చదువుకున్నా కూడా నేను హౌస్ వైఫ్‌గా ఉండాలనుకుంటారు. బట్ ఇంట్లో ఉండి వాళ్ళకి కూడా సంపాదించాలి, ఏదో ఒకటి చేయాలని ఉంటుంది. మరి అలాంటి వాళ్ళకి కూడా ఈ ట్రైనింగ్ ఏమైనా ఇస్తారా? ఇస్తే ఎలా హెల్ప్ అవుతుంది? వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుందండి. నా హుహు. స్టూడెంట్స్‌లో ఎక్కువ మంది అలాగా ఎడ్యుకేటెడ్ హౌస్ వైఫ్స్ ఉంటారు చూడండి. వావ్! ఓకే. సో, ఓకే. వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు సాక్రిఫైస్ చేస్తున్నారు. అవును. సో, వాళ్ళకేంటంటే ఆల్టర్‌నేట్ ఇన్వెస్ట్‌మెంట్ కింద దీనిలో తీసుకుంటే ఇప్పుడు బయట జాబ్ చేస్తే ఏ రకమైన ప్రాబ్లమ్స్ అవి ఉంటాయి. ఇవి ఉంటాయి. దానికేంటంటే ఇక్కడ సొల్యూషను ఈ డైలీగానే మనం 9-3:30 క్లోజ్ అయిపోద్ది కాబట్టి హ్మ్. ఇది మంచి సబ్స్టిట్యూట్ అనమాట. హ్మ్. సో, మేమిటు గైడెన్స్ ఉంటాం. మా ఆఫీస్‌లో కూడా లేడీస్ స్టాఫ్ ఉంటారు. హ్మ్. వాళ్ళతో మాట్లాడొచ్చు. సో, మీకు అసలు వాళ్ళకి చాలా బెనిఫిట్ అసలు హౌస్ వైఫ్స్‌కి ఎడ్యుకేటెడ్ హౌస్ అవును. వైఫ్ వాళ్ళకి ఒక కసిగా ఉంటారు కాబట్టి వాళ్ళు మాతో కమ్యూనికేట్ చేస్తుంటాం. మేము డైలీ ట్రేడ్స్ కూడా ఇస్తుంటాం. ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీస్ ఓకే. వాళ్ళని ఓకే.
నేర్చుకుంటే మంచి అడ్వాంటేజ్ వాళ్ళందరికీ. అవునవును. అండ్ వాళ్ళకి కూడా ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అవునండి. డెఫినెట్‌లీ. అండ్ టైమ్ ఫ్లెక్సిబిలిటీ వాళ్ళకి వాళ్ళకి హ్యాపీగా అవునండి. వాళ్ళు ఉన్న చోటే అవునండి. సంపాదించుకునేటట్టు. డెఫినెట్‌గా ఇది అయితే కన్సిడర్ చేయండి లేడీస్ అందరూ కూడా. ఎందుకంటే బయట జాబ్స్‌లో అంటే మీరు ఒక 6 మంత్స్, 1 ఇయర్ మాతో ట్రావెల్ అయితే అంటే హ్మ్. ఇమ్మీడియేట్‌గా ఏది అవ్వలేము. అవ్వదు. కొంత హ్మ్. టైం తీసుకుంటే మీరు మంచి ఇంకా లేడీస్‌కి అడ్వాంటేజ్ ఏంటంటే మనీ దగ్గర వాళ్ళు చాలా చూసీగా ఉంటారు. రైట్. సో, వాళ్ళు కొంచెం ఇప్పుడు జెంట్స్ అంటే ఓవర్ రిస్క్ ఎక్కువ ఉంటది. వీళ్ళు హ్మ్. ఎక్కువ రిస్క్ తీసుకోరు కాబట్టి హ్మ్. నిజంగా స్టాక్ మార్కెట్‌కి లేడీస్ బాగా సెట్ అవుతారు. సూపర్బ్. సో, అవును సార్. వాళ్ళకి కొంచెం కరెక్టే. గైడెన్స్ ఇచ్చి ఎంట్రీ హ్మ్. పాయింట్ ఎందుకంటే వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్స్ ఎక్స్‌పెక్ట్ చేయరు. ఎక్కువ లాస్ పెట్టుకోరు. సో, జాగ్రత్తగా మోడరేట్‌గా ఉండి ఉంటారు నాకి కాబట్టి ఎక్కువగా తలకాయ నొప్పి లేకుండా చూసుకుంటారు. ఆ విషయంలో చూసుకుంటారు. నిజంగా చాలా లేడీస్‌కి పర్టిక్యులర్‌గా ఉంటారు. లేడీస్‌కి చాలామంది స్టాక్ మార్కెట్‌కి నిజంగా చూస్తే లేడీస్ అందుకే చాలా లేడీస్ బెనిఫిట్. చెప్పిన మాట వినాలి, ఇంట్లో ఇల్లాలు చెప్పిన అవునండి. మాట అనేది అందుకే అంటారు కావచ్చు అవునండి. సార్. అవునండి. తొందరగా ఖర్చులు ఎక్కువ పెట్టరు. అవునండి. మళ్ళీ వాళ్ళతో పాటు కొన్నిసార్లు మనకి రిటైర్డ్ పర్సన్స్ అవునండి. కూడా ఉంటారు. అవునండి. వాళ్ళు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనీ సంపాదించలేకపోతున్నాం అనే ఒక ఫీలింగ్‌తో కూడా వాళ్ళు అప్‌సెట్ అవుతారు. అవునండి. వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇస్తారా? అవునండి. వాళ్ళకెలా హెల్ప్ అవుతుంది సార్? యాక్చువల్‌గా సార్ ఇప్పుడు రిటైర్మెంట్ 60 ఇయర్స్ అంటాం గానీ, బాధ్యతలు తీరట్లా వాళ్ళకి. హ్మ్. సో, వాళ్ళకి కూడా మనీ రిక్వైర్మెంట్ ఉంది. రైట్. రైట్. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకి కొంత రిటైర్మెంట్ బెనిఫిట్స్ వస్తాయి. హ్మ్. కాబట్టి ఏంటంటే, వాళ్ళు మెచ్యూర్డ్ లెవెల్ పెరుగుతాయి కాబట్టి, హ్మ్. వాళ్ళు కరెక్ట్‌గా దీన్ని హ్మ్. ప్రొఫెషన్‌గా తీసుకుంటే మంచి అవును. సక్సెస్ అవుతారు. హ్మ్. అంటే వాళ్ళకి మేమేంటంటే దగ్గరుండి ట్రైనింగ్ ఇస్తాము. హ్మ్. 1, 2 సార్లు చెప్తాం. ఆన్‌లైన్‌లో మాకు సపోర్ట్ స్టాఫ్ ఉంటారు. ఇప్పుడు నేనే కాకుండా ట్రైనింగ్ నేను ఇస్తాను. బట్ సపోర్ట్ స్టాఫ్ ఉంటారు. వాళ్ళు ఓకే. మీకు సబ్‌స్టిట్యూట్ కింద మీకు వాళ్ళకి పర్సనల్‌గా మాట్లాడొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క స్టూడెంట్‌కి అంటే ఒక పర్సన్ అలొకేట్ హ్మ్. చేస్తాం. హ్మ్. సో, వాళ్ళతో మాట్లాడి క్వెషన్స్ అన్నీ మళ్ళీ 1, 2 సార్లు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఓకే. వాళ్ళు సక్సెస్ అవుతారు మంచిగా. ఓకే. ఓకే. సో, చేసుకోవచ్చు ఇది. సో, అట్లా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి ఆల్ కైండ్ అవునండి. ఆఫ్ అంటే జెండర్‌తో సంబంధం లేకుండా అవునండి. అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్‌తో సంబంధం లేకుండా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే కనుక అందరికీ ట్రైనింగ్ అనేది అవైలబుల్ ఉంది. ఆన్‌లైన్ అండ్ ఆఫ్‌లైన్ కదా సార్? నిజంగా మేడం. ఇప్పుడు అసలు అందరికీ కూడా జెండర్‌తో సంబంధం లేకుండా డబ్బులిచ్చే ఒకే ఐటెమ్ స్టాక్ మార్కెట్. అవును. ఇంకా వేరే ఎక్కడా నిజమే. కూడా ఇప్పుడు ఎవరు ఏది క్వెషన్ చేయరు. అక్కడ ఎవ్వరు మనకి బాస్ ఉండరు. ఉన్న ఉండరు. చోటే కంపెనీలో ఇన్వెస్ట్ ఎవరైనా చేస్తూ సంపాదించడానికి ఉండే అవకాశం నిజంగా దీనిలో ఉంది. అయితే మిస్‌యూజ్ అవుతుంది ఎక్కువ. హ్మ్. అంటే వాళ్ళకి తెలియక ఎలా చేయాలి అనేది ఆ ఎమోషన్ కంట్రోల్ రైట్. రైట్. కాక, ఒక పాజిటివ్‌గా సక్సెస్ అవ్వాల్సిన దాన్ని వాళ్ళకేంటంటే డబ్బులు రావాలి ఆశతోటి తెలియక ఎక్స్‌పీరియన్స్ పెట్టేసి అదే నాలెడ్జ్ లేక, ట్రైనింగ్ లేక, ప్రాపర్ గైడెన్స్ లేక అవును. వాళ్ళు లాస్ అవుతున్నారు. సో, అవును. కాబట్టి వాళ్ళందరికీ నేను చెప్పేదేంటంటే, ఒక్కసారి మీరు లైఫ్‌లో ఏంటంటే ఇప్పుడు ఏదైనా మనం టీచర్ దగ్గరికెళ్తాం చిన్నప్పటి నుంచి. హ్మ్. హ్మ్. సో, ఇక్కడ కూడా టీచింగ్ అవసరం ఉంది. అవును. ఎందుకంటే మన ఎమోషన్స్ కంట్రోల్ అవ్వటం, ఆళ్ళ ఫోర్‌కాస్ట్ కరెక్ట్‌గా చేయటం, కంపెనీని కరెక్ట్‌గా చూడటం, హ్మ్. ఇలా చేయటం వల్ల అందరూ కూడా సంపాదించుకోవచ్చు. సూపర్బ్. అంటే జస్ట్ 2 మంత్స్ కోర్స్‌లోనే అవునండి. వాళ్ళు ఒక ఐడియా తెచ్చుకోవచ్చు. ఏదైనా అవును. మిస్టేక్ అయినా మీరు లాంగ్ టర్మ్ గూడా అవునండి. అది వాళ్ళ చాయిస్‌ని బట్టి. అవునండి. అండ్ దాంతో పాటు సార్ ఇప్పుడు నార్మల్‌గా గానుపాటి ట్రేడింగ్ అకాడమీలో మీరు అడ్వైజరీ సర్వీసెస్ కూడా ఎలా ఇస్తారు సార్? అడ్వైజరీ ఇప్పుడు మీరన్నట్టు ఇప్పుడు నేను ట్రైనింగ్ తీసుకోలేనండి. నాకు ఆల్రెడీ హ్మ్. నాలెడ్జ్ ఉంది అని అన్నా, లేకపోతే నాకున్న సిట్యుయేషన్‌లో అవ్వలేదన్నా, వాళ్ళకేంటంటే డైరెక్ట్‌గా అడ్వైజరీ ఇస్తాము. హుహు. సో, డైలీ ఒక 2 స్టాక్స్ కంపెనీస్ ఎంట్రీ లెవెల్ టార్గెట్ స్టాప్ లాస్ ఇస్తాం. అది పొజిషనల్ ట్రేడ్ లాగా ఒక 3-5 డేస్ వాళ్ళు మనకి టార్గెట్ స్టాప్ లాస్ వస్తాయి. అంటే హుహు. మనం ఎక్కడ కొంటున్నాము, అసలు ఎక్కడ టార్గెట్ ఏంటి, ఒక టెక్నికల్‌గా వస్తది కాబట్టి వాళ్ళకి కూడా ఇన్వెస్ట్ చేయడానికి గానీ, ట్రేడ్ చేసుకోవడానికి ఒక మంచి అండర్‌స్టాండింగ్ వస్తుంది. ఓకే. అంటే సో, వాళ్ళు డైరెక్ట్ లైక్ ఒక కైండ్ ఆఫ్ హ్మ్. ఇంటర్న్‌షిప్ లాగా హ్మ్. వాళ్ళకి అవును. వర్క్ చెప్తారు అవును. అలాగా. ఇక్కడ కొనుక్కోండి. ఇది టార్గెట్ స్టాప్ లాస్ అని ఇస్తాం అనమాట. దానివల్ల ఓకే. ఓకే. మనకి వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ రావటానికి ఇప్పుడు టెక్నికల్‌గా ఉంటది కాబట్టి అవునవును. స్టాప్ లాస్ టార్గెట్స్ అవి కరెక్ట్‌గా ఉంటాయి. అదే కొన్నిసార్లు అబ్బా! నేను అంత అర్థం చేసుకొని ప్రెషర్ హ్మ్. పెట్టలేను సార్. మీరు నాకు చెప్పేయండి హ్యాపీగా హ్మ్. నేను ఇన్వెస్ట్ చేస్తాను అనే థాట్ అవునండి. లాగా అన్నమాట. అవునండి. రైట్ సార్. అండ్ దీంతో మీరు ఫండ్ మేనేజ్‌మెంట్ గూడా ఏమన్నా ట్రైన్ చేస్తారా సార్? దానికి సంబంధించి కూడా గైడ్ చేస్తారా మీరు? అవునండి. ఫండ్ మేనేజ్‌మెంట్ అన్నది ఉంది. అదేంటంటే యాస్ పర్ సెబీ రూల్స్ ప్రకారం ఏంటంటే మేము మోతీలాల్ ఒస్వాల్‌లో ఫ్రాంచైజీ ఉంది. హుహు. సో, సపోజ్ ఇప్పుడు మా దగ్గర మనీ ఉంది, మాకు టైం లేదు అన్న వాళ్ళకి వాళ్ళు మా దగ్గర అకౌంట్ ఓపెన్ చేపిచ్చి, దానిలో ఫండ్స్ ఏపిచ్చి, ఏవైతే అడ్వైజర్ ఉన్నాయో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పి మేము ట్రేడ్ చేపిస్తాం. ఓకే. ఓకే. అంతా కూడా యాస్ పర్ రూల్స్ ప్రకారమే ఉంటది. సో, హ్మ్. మీ ఫండ్ మీ అకౌంట్‌లోనే ఉంటది కాబట్టి టెన్షన్ ఉండదు.
ఉండదు. ఏం జరుగుతుంది ఏంటనేది మెసేజ్ వస్తూ ఉంటది. మీకు హ్మ్. రికార్డింగ్ లైన్‌లో ఫోన్ చేసి చెప్తుంటాం కాబట్టి హ్మ్. మీకు ప్రాపర్ భరోసా ఉంటది. ఓన్లీ ఇక్కడ కార్ మీది, డ్రైవింగ్ మాది. అంతే. అంతే. సింపుల్‌గా మీరొచ్చి నేర్చుకోవాలనే హ్మ్. ఇంట్రెస్ట్ మీకుంటే హ్యాపీగా ఆ! నేర్చుకోండి. నేర్చుకోండి. లేదు కాదు అడ్వైస్ ఇచ్చి మా అవును. అడ్వైస్ తోటి మీరు ఇన్వెస్ట్ చేయాలన్నా చేస్ చేసుకోవచ్చు. మీ ఫండ్స్ అయితే సేఫ్‌గా ఉంటాయి. సేఫ్ సో, ఉంటాయి. అన్ని రకాలుగా ప్లస్ ఇది చాలా బెనిఫిట్ ఇచ్చేటువంటి డిపార్ట్‌మెంట్ అవునండి. అని చెప్పొచ్చు సార్. అవునండి. సో, మరి ఇంత క్లియర్‌గా మనం మాట్లాడుకున్న తర్వాత చాలామంది ఇప్పుడు ఇంట్రెస్ట్ చూపిచ్చి అవును. వచ్చి రావాలనుకున్నప్పుడు అడ్రెస్ కానీ అవును. బ్రాంచెస్ ఏమైనా ఉన్నాయా? అడ్రెస్ అవునండి. కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్పగలరా? యాక్చువల్‌గా మేము నిజాంపేట అండి. కూకట్పల్లి నిజాంపేట మా ఆఫీసు. రాఘవరెడ్డి ఫంక్షనల్ బ్యాక్ సైడ్ రోడ్ నెంబర్ 3 ఏఎస్ రాజు నగర్. మా ఓకే. నంబర్స్ వచ్చి 8008968277 అలాగే ఇక్కడ స్క్రోల్ అవుతుంటాయి 90083855. ఓకే. అలాగే రీసెంట్‌గా మేము వరంగల్‌లో బ్రాంచ్ ఓపెన్ చేశాం. ఓకే. ఓకే. సూపర్బ్. కొత్త సో, బ్రాంచ్. కొత్త బ్రాంచ్ వరంగల్‌లో కాజీపేట, వరంగల్ హ్మ్. ఆ అలా జంక్షన్‌లో డిస్ట్రిక్ట్స్‌కి గూడా వ్యాపిస్తున్నారు సార్ వ్యాపిస్తున్నాం. మెల్లగా. సో, కాబట్టి ఆ ఏరియాలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అక్కడ కూడా మా ఆఫీస్‌లో ఇప్పుడు ట్రైనింగ్ మేమే ఇస్తాం. బట్ హ్మ్. మీరు అక్కడ ఇంకా ఇన్ పర్సన్ ఎళ్లి ఆఫీస్‌లో అక్కడ ఉండి ప్రాక్టీస్ చేసుకోవటానికి ఇంకా హౌస్ వైఫ్స్ కానీ, లేకపోతే రిటైర్డ్ పీపుల్, లేకపోతే అన్‌ఎంప్లాయిడ్ పర్సన్స్ హ్మ్. మీరందరూ అక్కడికెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీకు అక్కడ అడ్రెస్ అది మేమిస్తాం. సో, ఓకే. మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. అంటే చాలామంది ఏంటంటే ఆఫ్‌లైన్ ఇక్కడ దాకా వద్దాం అనుకుంటారు. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళ కోసం అక్కడ బ్రాంచ్ ఓపెన్ ఓకే. చేశాం. అలా మెల్లగా వేరే హుహు. బ్రాంచెస్ కూడా ఓపెన్ చేసే ఓపెన్ ఛాన్సెస్ చేస్తే మీ ఉంటాయి. అందరి ఆశీస్సులతో ఎందుకంటే సూపర్బ్ సార్. ఇది అందరికీ కూడా నెక్స్ట్ గ్రో అయ్యే ఈ మార్కెట్ గ్రో అవుతుంది. సో, అవును. వాళ్ళకేంటంటే లాసెస్ అవ్వకుండా హ్మ్. వాళ్ళు ప్రాపర్‌గా ఎళ్ళాలంటే మనకి ట్రైనింగ్ కావాలి. రైట్. సో, అందుకని ఇది ఎక్కువగా ప్రమోట్ చేయాలని చూస్తున్నాం. రైట్. ఇట్ ఈస్ రైట్. నాట్ ఓన్లీ సెల్ఫిషే కాకుండా హ్మ్. వాళ్ళకి యూజ్ అవుతూ అవసరం ఉంటది. గాబట్టి వాళ్ళు అవునండి. వాళ్ళు సంపాదించుకుంటారు. ఇక్కడ అవునండి. దాచేది గూడా ఏముండదు ఏముండదు. గాబట్టి క్లియర్ అవునండి. థింగ్. రైట్ సార్. అవును. ఇక్కడ చూసారు కదా! మీకు చాలా క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా మనకేది అవసరం ఒక స్టాక్ మార్కెట్‌కి అనేది చెప్పారు. ఇన్ని రోజులు మనం నార్మల్‌గా జూసి పెరిగింది, తగ్గింది అంటే ఎందుకు పెరిగింది? ఎందుకు తగ్గింది? అనే క్వెషన్స్‌కి గూడా మనకు ఆన్సర్స్ దొరుకుతాయి. సో, మీరెవరన్నా ట్రైనింగ్ తీసుకోవాలి అని అనుకుంటే మీకేమన్నా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్‌కి కాల్ చేయొచ్చు. అండ్ ఆఫ్‌లైన్‌కి గానీ, ఆన్‌లైన్‌కి గానీ కోర్సెస్‌కి సంబంధించి డీటెయిల్స్ కానీ, ఫీ డీటెయిల్స్ తెలుసుకోవాలన్నా 2 మంత్స్ కోర్సే అంటున్నారు. ఇంకేమన్నా 6 మంత్స్ కోర్స్ ఏమన్నా ఉంటాయా? ఇవన్నీ గూడా మీరు డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో, అంటిల్ దెన్ ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం కీప్ వాచింగ్ ఎన్‌టీవీ.